హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే నాగవల్లి చెప్పిన మాటలతో లోహి అయితే ఇక ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతుంది. అమ్మయ్య, నాగవల్లి అంటే ఆ మధు మేడిలా శోభనం ఆపేయమని చెప్పిందంటే ఇక మనకి తిరిగేలేదు. ఎలాగైనా ఈరోజు ఆ మధు అనుకున్నట్టుగా మేడి మధులా శోభనం జరగకూడదు, దాన్ని ఆపేయాలి. అలా చేస్తేనే నాగవల్లి లాంటి మన మీద కొంచెం మంచి ఇంప్రెషన్ వస్తుంది. మొట్టమొదటిసారి నాగవల్లి ఆంటీ నాకు ఒక పని అప్పగించారు, అది కానీ నేను మిస్ చేశాననుకో, ఇక ఎప్పటికీ నాగవల్లి ఆంటీ నన్ను అసహించుకుంటూనే ఉంటుంది. అలా జరగకూడదు అంటే ఈ శోభనాన్ని ఆపేయాలి అని లోహి ఆలోచిస్తూ ఎలా ఈ శోభనాన్ని ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క నాగవల్లి ఇంట్లో శ్రేయ కూడా మేడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మేడి ఆ మధు వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. ఆ మధు ఏదో రకంగా బావని మాయ చేసి దాని కొంగులో కట్టేసుకోవాలని చూస్తుంది. ఈ లోహినేమో ఎలాగైనా వాళ్ళు దగ్గర అవ్వకుండా చూస్తానని అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పటి నుండి ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఇక శ్రేయ అనుకుంటూ ఒక మాట పెద్దతయ్యకి ఫోన్ చేసి అడుగుదాం అని ఇక ప్రమీలకి శ్రేయ ఫోన్ చేస్తుంది. శ్రేయ నుండి ఫోన్ రాగానే ప్రమీల ఇదేంటి శ్రేయ ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శ్రేయ అని అంటుంది. ఇక శ్రేయ అత్తయ్య ఏం చేస్తున్నారు అని అడగగానే ఏం చేస్తున్నామమ్మా, అందరం ఇక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం అని అనగానే ఇక శ్రేయ అంతే, అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక్క నేను తప్ప అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి శ్రేయ ఏం మాట్లాడవేంటి అని ప్రమీల అడగగానే అదే అత్త, అక్కడికి వెళ్ళారు కదా, అసలే బావ అక్కడ ఇబ్బంది పడుతున్నాడేమోనని ఒకసారి ఫోన్ చేశాను అని శ్రేయ అనగానే అదేం లేదమ్మా, మేడీ చాలా సంతోషంగానే ఉన్నాడు. అయినా ఇదేమైనా మేడీకి కొత్త ప్లేస్ కాదు కదా, ఇంతకుముందు మేడీ ఇక్కడ చాలా రోజులు ఉన్నాడు కదా, అలాంటప్పుడు ఎందుకు ఇబ్బంది పడతాడు అని అంటూ ఉంటే ఇక శ్రేయ లోహి అన్నయ్య ఎక్కడున్నారు అత్తయ్య అని అడుగుతుంది. వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ కూర్చున్నామమ్మా అని ప్రమీల అనగానే ఇక శ్రేయ సరే అత్తయ్య, ఇంకేంటి విశేషాలు, మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ప్రమీల ఎక్కడమ్మా, రేపు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఉంది కదా అని అనగానే ఇక శ్రేయ ముఖ్యమైన విషయమా, ఏంటత్తయ్య అది అని అడుగుతుంది. అదేనమ్మా, మేడీ మధులకి రేపు శోభనానికి ముహూర్తం పెట్టారు అని ప్రమీల చెప్పగానే శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్తయ్య ఏంటి, బావకి మధుకి శోభనానికి ముహూర్తం పెట్టారా అని అనగానే ఇక ప్రమీల అవును, పెళ్ళయ్యాక జరగాల్సిన ముచ్చటే కదమ్మా, అందుకే ఇక్కడ మధు వాళ్ళ ఇంట్లో ఈరోజే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించారు. రేపు ఆ కార్యక్రమం అయిపోగానే ఇంకో 2 రోజులుండి మన ఇంటికి వచ్చేస్తాం అని ప్రమీల అంటుంది. ఇక ఆ మాట విని శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరే అత్తయ్య అని ఫోన్ కట్ చేసి కోపంతో ఫోన్ని నేలకేసి కొడుతుంది. ఏంటిది అంటే ఆ మధు అంతా ప్లాన్ చేసే ప్లాన్ ప్రకారమే బావని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, లేకపోతే ఆ బావకి మధుకి శోభనానికి ముహూర్తం పెట్టడం ఏంటి, ఎలాగైనా బావని సొంతం చేసుకోవాలని ఆ మధు పెద్ద ప్లానే చేసింది. అసలు ఈ లోహి ఏం చేస్తుంది, అసలు అక్కడ వాళ్ళకి దగ్గరుండి ఈ కార్యక్రమం కూడా జరిపించేలా ఉంది అని శ్రేయ ఆలోచిస్తూ కోపంగా లోహికి ఫోన్ చేస్తుంది. శ్రేయ నుండి ఫోన్ రాగానే లోహి శ్రేయ ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శ్రేయ అని అంటుంది. ఏంటి చెప్పేది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం చేస్తున్నావు అని అనగానే ఇక లోహి షాక్ అయిపోతుంది. ఏంటి శ్రేయ ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అంటుంది. కోపంగా కాకపోతే ఇంకెలా ఉండాలి, నా బతుక్కి ఏం ఏడ్చింది కనుక నువ్వు హ్యాపీగా
ప్రేమించిన మా అన్నయ్యని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నావు. ఆ మధు కూడా అది ఇష్టపడ్డ బావని పెళ్లి చేసుకొని నా కళ్ళ ముందే అది సంతోషంగా ఉంది. నేనే ఎందుకు పనికి రాకుండా పోయాను అని శ్రేయ అంటూ ఉంటే, శ్రేయ ఏం మాట్లాడుతున్నావు? ఎప్పటికైనా ఆ మధుని మ్యాడీ లైఫ్లో నుండి తప్పించి మ్యాడీకి నీకు పెళ్లి చేస్తానని నాగవల్లి ఆంటీ చెప్పారు కదా అని అంటూ ఉంటే, చెప్పారు, కానీ చెప్పినంత సులువు కాదు లోహి చేయడం. ఇక రేపటితో బావ పూర్తిగా నా చేయి జారిపోయినట్టే, ఆ మధు బావని సొంతం చేసుకున్నట్టే అని అనగానే, ఇక లోహి ఏమైంది శ్రేయ, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇంకా ఏం కావాలి? అక్కడ అన్నీ జరుగుతున్నా నాకొక్క ఫోన్ కూడా చేసి చెప్పడం లేదు అని అంటూ ఉంటే, ఏం జరిగింది అని అంటుంది. రేపు బావకి ఆ మధుకి శోభనానికి ముహూర్తం పెట్టారు కదా, ఆ విషయం నువ్వు నాకు చెప్పావా అని అనగానే లోహి షాక్ అయిపోతుంది. ఈ విషయం నీకెలా తెలిసింది శ్రేయ? నాగవల్లి ఆంటీ చెప్పారా అని అంటుంది. అంటే అత్తయ్య కూడా ఈ నిజం తెలుసా అని అనగానే తెలుసు అని అంటుంది. అయితే అత్తయ్య కూడా నాతో ఏది చెప్పడం లేదు. నాకు ప్రమీల అత్తయ్యకి ఫోన్ చేస్తే అత్తయ్య చెప్పారు అని అనగానే, ఇక లోహి చూడు శ్రేయ, నువ్వు ఏవేవో ఊహించుకోకు. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏది జరగదు. ఆ మధు శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అనగానే, ఇక శ్రేయ చూడు లోహి, ఆ మధు మనం అనుకున్నంత అమాయకురాలేం కాదు. అది ఎలాగైనా బావని సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది అని అనగానే, చూడు శ్రేయ, నీకంటే ముందే నాగవల్లి ఆంటీకి ఈ విషయం చెప్పాను. ఆంటీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ శోభనం జరగొద్దని నాతో చాలా స్ట్రాంగ్గా చెప్పారు. నా మీద నమ్మకం ఉంచు శ్రేయ. ఆ మధు మీద నీకంటే ఎక్కువ పీకల వరకు నేనే కోపంగా ఉన్నాను. ఆ మధు మ్యాడీని దక్కించుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఎప్పటికైనా మ్యాడీ నీవాడే, నువ్వు టెన్షన్ పడకు, ఎలాగైనా ఆ శోభనాన్ని ఆపుతాను అని అనగానే, ఇక శ్రేయ చాలా సంతోషపడుతుంది. లోహి, నాకున్న ఒకే ఒక్క హోప్ నువ్వే నాకు సపోర్ట్ చేయాలి. ఎలాగైనా బావా ఆ మధు వైపు వెళ్ళకుండా చూడు అని అనగానే, సరే శ్రేయ, నువ్వు నాకు అంతలా చెప్పనవసరం లేదు. నువ్వు ఫోన్ చేసి చెప్పినా చెప్పకున్నా ఇక్కడ నేను చేసేది మాత్రం అదే అని లోహి అంటుంది. సరే లోహి, టేక్ కేర్, జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక లోహి ఫోన్ కట్ చేసిన తర్వాత, ఆ మధు మ్యాడీకి దగ్గర కాకూడదని నువ్వు ఎంతలా కోరుకుంటున్నావో నేనంతకంటే 100 రెట్లు ఎక్కువగా కోరుకుంటున్నాను శ్రేయ. ఎందుకంటే ఆ చిన్ని అంటే నాకు చిన్నప్పటి నుండి కోపమే. నా కళ్ళ ముందే అది సంతోషంగా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? జరగనివ్వను, ఈ శోభనం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని లోహి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే శోభనానికి సంబంధించిన అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇక లోహి అయితే ఎలా ఈ శోభనాన్ని ఆపాలా అని చాలా ప్రయత్నాలు, చాలా కుట్రలు చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రమీల లోహి దగ్గరికి వచ్చి లోహి అని పిలవగానే, ఏంటంటీ అని అంటుంది. నువ్వు వరుణ్ వెళ్ళి శోభనం గదిని ముస్తాబు చేయండి, పూలతో అందంగా డెకరేట్ చేయండి అని అనగానే లోహి షాక్ అయిపోతుంది. నేనా? లేదంటీ, నేను చేయలేను అని అనగానే, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? పెళ్ళైన భార్యాభర్తలే శోభనం గదిని ముస్తాబు చేయాలి. వెళ్ళి నువ్వు వరుణ్ ఆ పని చేయండి అని అనగానే, ఇక లోహి ఇష్టం లేకపోయినా కూడా శోభనం గదిని రెడీ చేయడానికి వరుణ్ లోహి వెళ్తారు. ఇక అలా రెడీ చేస్తూ, నా కర్మ ఏంటి, ఈ శోభనం ఆపాలని నేను ప్రయత్నిస్తుంటే దీనికి డెకరేషన్ నన్నే చేయమంటున్నారు, ఎలా, ఏం చేయాలి అని లోహి ఇష్టం లేకుండానే శోభనం గదిని రెడీ చేస్తూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే మధుని ముస్తాబు చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు. మధుని శోభనపు పెళ్లి కూతుర్లా అందంగా ముస్తాబు చేస్తారు. మధుని అలా చూసి రూప, ప్రమీల కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. బంగారు బొమ్మలా ఉన్నావమ్మ మధు, మా మ్యాడీ నిన్ను ఇలా చూశారంటే వాడు ఇట్టే పడిపోవలసిందే అని ప్రమీల అంటూ ఉంటే మధు సిగ్గుపడుతూ ఉంటుంది. లోహి కూడా మధుని అలా శోభన పెళ్లి కూతుర్లో చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇదేంటి,
ఈ మధు ఇంత అందంగా ఉంది, ఇంత అందంగా రెడీ అయి గదిలోకి వెళ్తే మ్యాడీ ఎలా ఊరుకుంటాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఇక లోహి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రమీల స్వరూపతో, చూడండి వదిన గారు, కిచెన్లో పాలున్నాయి కదా, అవి తీసుకురండి, ముహూర్తానికి టైం అవుతుంది అని అంటుంది. ఇక రూప అలాగే వదిన గారు అని వెళ్తూ ఉంటే ఇంతలోనే లోహికి ఒక ఆలోచన వస్తుంది. ఆంటీ ఆంటీ మీరెందుకు వెళ్ళడం, నేను వెళ్తాను కదా, నేను మధు కోసం స్వయంగా పాలు కలిపి తీసుకొస్తాను అని అనగానే ఇక మధు అనుమానంగా లోహి వైపు చూస్తూ ఉంటుంది. ఇక ప్రమీల కూడా సరే వెళ్ళి తీసుకురా అని అనగానే లోహి గబగబా కిచెన్లోకి వెళ్తుంది. ఇక పాలు కలిపిన తర్వాత అటు ఇటు దొంగ చూపులు చూస్తూ తన దగ్గర ఉన్న నిద్ర మాత్రలని ఆ పాల గ్లాసులో వేసి కలిపేస్తుంది. ఇక ఆ పాల గ్లాసుని చూసి ఇప్పుడు ఈ పాలు తాగగానే మ్యాడీ నిద్రపోతాడు, అప్పుడు నేను అనుకున్నట్టుగా ఏమీ జరగదు, నాగవల్లి ఆంటీ నన్ను చాలా మెచ్చుకుంటారు అని లోహి అనుకుంటూ ఆ పాల గ్లాస్ తీసుకెళ్ళి ఇదిగో మధు అని మధు చేతిలో పెడుతుంది. లోహి అలా సంతోషంగా ఉండడం మధుకి అనుమానంగానే ఉంటుంది. ఇక ప్రమీల ముహూర్తానికి టైం అవుతుంది, పదండి మధుని గదిలోకి పంపిద్దాం అని అందరూ మధుని ఆట పట్టిస్తూ గదిలోకి పంపిస్తారు. మరోపక్క మ్యాడీ అయితే ఇష్టం లేని శోభనం ఏర్పాటు చేశారని చాలా చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటి నాకు మధుకి శోభనం ఏంటి, మాకు జరిగింది పెళ్ళే కాదు అంటుంటే వీళ్ళేమో ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా, ఆ మధు ఎంత టెమిట్ చేసినా మనం మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే మధుని గదిలోకి పంపిస్తారు. మధు గదిలోకి రాగానే సిగ్గుపడుతూ ఉంటుంది. మ్యాడీ మధుని చూసి ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు. మధు చాలా అందంగా రెడీ అవ్వడం చూసి మ్యాడీ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఒక్కసారిగా తేరుకొని చచా మనం అస్సలు కమిట్ కాకూడదు, ఆ మధు ఎన్ని వేషాలు వేసినా మనం స్ట్రాంగ్గా ఉండాలి, మ్యాడీ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని తనని తానే మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. మధు లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని మ్యాడీకి ఇస్తుంది. ఇక మ్యాడీ వద్దు, నాకు పాలు తాగే అలవాట్లేదు, నేను ఈ పాలు తాగను అని పక్కన పెట్టేస్తాడు. ఇక మధు కూడా నాకు కావాల్సింది కూడా అదే కదా, నాకు డౌట్గా ఉంది, లోహి ఆ పాలల్లో ఏదో కలిపిందని, ఎట్టి పరిస్థితుల్లో ఆ పాలు మ్యాడీని తాగనివ్వను, అలా అయితేనే లోహిని ఒక ఆట ఆడుకోవచ్చు అని ఇక మధు అనుకుంటూ ఉంటుంది. మ్యాడీ చాలా చిరాకు పడుతూ చూడు మధు అని మధుతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే మధు మ్యాడీ కళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటుంది. అది చూసి మ్యాడీ ఏ మధు ఏంటి నువ్వు నా కాళ్ళకి దండం పెడుతున్నావు అని అనగానే అప్పుడు మధు ఇది సాంప్రదాయం మ్యాడీ, పెళ్ళైన భార్య భర్త కాలు మొక్కడం అది వస్తున్న సాంప్రదాయం అని అనగానే ఇక మ్యాడీ మధు నీకేమన్నా పిచ్చి పట్టిందా, నీకు చెప్పాను కదా మన ఇద్దరికి జరిగింది పెళ్ళే కాదని, నువ్వేమో ఏవేవో ఊహించుకుంటున్నావు అని అనగానే ఇక మధు చూడు మ్యాడీ నువ్వు ఎలా చేసినా ఎలా కట్టినా నా మెడలో అందరి సమక్షంలో ముఖ్యంగా ఆ అమ్మవారి సమక్షంలో తాళి కట్టావు అంటే ఆ అమ్మవారే మన పెళ్ళి జరిపించినట్టు, అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంకా మనకి జరిగింది పెళ్ళి అని ఒప్పుకోలేకపోతున్నావు అని అనగానే ఇక మ్యాడీ లేదు మధు, నేను ఆ రోజు నీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని, లైఫ్ లాంగ్ నువ్వు బ్రహ్మచారిణిగా ఉండకూడదు అని నీ మెడలో తాళి కట్టాను, అంతేకాని నువ్వు ఇలా నన్ను టార్చర్ చేస్తావనుకోలేదు అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ నేను నిన్ను టార్చర్ చేశానా, ఏం చేశాను అని అనగానే మధు నాకు ఈ శోభనం ఇష్టం లేదు అని అనగానే ఇక మధు చూడు మ్యాడీ నీకు ఇష్టం లేనిది బలవంతంగా ఏది ఇక్కడ జరగదు అని అనగానే మ్యాడీ చూస్తూ ఉంటాడు. ఏంటి మధు అని అంటూ ఉంటే అవును మ్యాడీ, ఎప్పుడైతే నువ్వు నన్ను భార్యగా అంగీకరిస్తావో అప్పుడే మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటుంది, కానీ అప్పటి వరకు నలుగురిలోనే మనం భార్యాభర్తలం, 4 గోడల మధ్య నువ్వు చెప్పినట్టు మనం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అనగానే మ్యాడీ చాలా సంతోషపడతాడు. ఏంటి మధు నువ్వేనా
నువ్వేనా ఇలా మాట్లాడేది? ఛాన్స్ దొరికింది కదా అని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావేమో అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకోలేదు అని అనగానే, మ్యాడీ నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను. ఏ భార్య అయినా తన భర్త ఇష్టంగా దగ్గరికి తీసుకోవాలనుకుంటుంది, అంతేకాని ఇష్టం లేకపోయినా బలవంతంగా కాదు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు నన్ను భార్యగా ప్రేమిస్తావో అప్పుడే నేను నీ జీవితంలోకి వస్తాను. అప్పటి వరకు ఇలాగే ఫ్రెండ్స్లా ఉందాము. నువ్వేమీ టెన్షన్ పడకు మ్యాడీ అని అనగానే మ్యాడీ అయితే చాలా సంతోషపడతాడు. ఇక మధుని హ్యాక్ చేసుకొని, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేవేమోనని నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. చాలు మధు, చాలు అని అంటూ ఉంటే ఇక మధు, ఓకే మ్యాడీ, నువ్వు మంచం మీద పడుకో, నేను ఇక్కడ చాప పైన పడుకుంటాను అని అంటుంది. అప్పుడు మ్యాడీ, అదేంటి మధు, మనం మా ఇంటి దగ్గర ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం కదా, ఈరోజు కూడా అలాగే పడుకుందాం అని అనగానే, వద్దు మ్యాడీ, మీ ఇంటి దగ్గర వేరు, ఇప్పుడున్న వాతావరణం వేరు. నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు బెడ్ పైన పడుకో అని అనగానే ఇక మ్యాడీ, సరే మధు, నీ ఇష్టం అని అంటాడు. మధు నిద్రపోతూ ఉంటే, మధు వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటే మధు నవ్వుతూ ఉంటుంది. ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మ్యాడీ, ఎప్పుడు నా మనసుని అర్థం చేసుకుంటావు? నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీకెప్పుడు అర్థమవుతుంది అని మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మ్యాడీ కూడా, మధు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు, ఇక నాకు ఎలాంటి టెన్షన్ లేదు అని మ్యాడీ అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఇక లోహి అయితే చాలా కన్ఫ్యూజ్గా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది. మ్యాడీ ఆ పాలు తాగేసి ఉంటాడు, మ్యాడీతో పాటు మధు కూడా తాగేసి ఉంటుంది. ఇద్దరు నిద్రపోయారా లేక అందులో ఏమైనా జరుగుతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది తెలియాలి అంటే ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే అని ఇక లోహి అనుకుంటూ నిద్రపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇంట్లో ఎవరూ లేవకముందే లోహియే పొద్దుగాల వచ్చి మధు వల్ల రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది. మధు, మ్యాడీ తెల్లవారింది లేవండి అని అంటూ ఉంటే ఇక మధుకి డౌట్ వస్తుంది. ఓహో, లోహి వచ్చిందా? రాత్రి మాకు ఫస్ట్ నైట్ అయ్యిందో కాలేదో తెలుసుకోవడం కోసమే లోహి ఇంత ఉదయాన్నే వచ్చి నిద్ర లేపుతుందన్నమాట. ఇప్పుడు లోహికి మనం చిన్న జలకిద్దాం అని మధు వెంటనే నిద్ర లేచి అక్కడ ఉన్న చాపని పక్కన పెట్టేసి తనకి శోభనం జరిగినట్టుగా జుట్టు నలుపుకొని, మల్లెపూలు నలుపుకొని, తన బొట్టు చెరిపేసుకొని ఇక అద్దంలో చూసుకొని, ఇప్పుడు ఇలా నన్ను లోహి చూసింది అంటే ఇక దాని గుండె పగిలిపోతుంది అని అనుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. మధు డోర్ ఓపెన్ చేయగానే లోహి మధుని ఆ అవతారంలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక లోహిని చూసి మధు కావాలని సిగ్గుపడుతూ ఉంటుంది. మధు వల్ల సిగ్గుపడ్డం, మధు అవతారం చూసి లోహి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి మధు ఇలా ఉంది, పైగా సిగ్గుపడుతుంది అంటే రాత్రి శోభనం జరిగిందా? అది ఎలా? నేను పాలల్లో నిద్ర మాత్రలు కలిపాను కదా అని గదిలోకి చూస్తుంది. తను నిద్ర మాత్రలు కలిపిన గ్లాస్ పాలతో అలాగే అక్కడ టేబుల్ పైన ఉంటుంది. అది చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది అంటే రాత్రి మ్యాడీ నేను నిద్ర మాత్రలు కలిపిన పాలు తాగలేదన్నమాట అని టెన్షన్ పడుతూ ఉంటే అది చూసిన మధు, ఏంటి లోహి అలా చూస్తున్నావేంటి అని అనగానే ఇక లోహి అంటే మధు రాత్రి అని అంటూ ఉంటే, అవును నాకు మ్యాడీకి శోభనం జరిగిపోయింది అని సిగ్గుపడుతుంది. అది విని లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడే కుప్పకూలిపోతుంది. లోహి ఏమైంది అని చెప్పి ఇక మధు అయితే డోర్ వేసుకొని లోపలికి వెళ్ళి తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక లోహి అయితే ఏడుపు మొహం పెట్టి, అయిపోయింది, అంతా అయిపోయింది. నాగవల్లి ఆంటీ ఇన్నాళ్ళకి నన్ను నమ్మి ఒక పని అప్పగిస్తే నేను అందులో కూడా ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు నా మొహం నాగవల్లి ఆంటీకి, శ్రేయకి ఎలా చూపించుకోవాలి
అని లోహి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఈ విధంగా మధు లోహికి షాక్ ఇవ్వబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.